హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్ గైస్. ఈ రోజు వీడియోలో మనం అవతార్ మూవీకి సంబంధించి, 45 మూవీకి సంబంధించి, మార్క్ మూవీకి సంబంధించి, దురంధర్ మూవీకి సంబంధించి, చాంపియన్ మూవీకి సంబంధించి, శంబాల మూవీకి సంబంధించి, అలాగే వృషభ మూవీకి సంబంధించి, అంటే 7 సినిమాలకు సంబంధించి బడ్జెట్ ఎంత, కలెక్షన్ ఎంత అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో చాలా సినిమాలకు సంబంధించి కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫటాఫట మనం చెప్పేసుకుందాం. ఇంకా హాలీవుడ్ మార్కెట్ నుంచి జేమ్స్ కెమెరన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే 3,590 కోట్ల రూపాయలు, అంటే ఆల్మోస్ట్ ఒక 3,600 కోట్ల రూపాయలు అనుకోండి. మరి ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ఈ సినిమా మొదటి 6 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి, ఫస్ట్ ఇండియా నెట్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ సినిమా మొదటి 6 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 96 కోట్ల 15 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 7వ రోజు నిన్న క్రిస్మస్ హాలిడే కలిసి వచ్చింది కాబట్టి దాదాపుగా 16 కోట్ల 45 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 8వ రోజు, అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 9 కోట్ల 30 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే రేపు సాటర్డే ఇంకా సండే ఉంది కాబట్టి వీకెండ్స్ రావడం జరుగుతుంది కాబట్టి సినిమా కలెక్షన్స్లో గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. లాంగ్ రన్లో ఈ సినిమా ఇండియాలో 200 కోట్లను కూడా దాటే అవకాశం ఉంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 8 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 121 కోట్ల 90 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 145 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అంటే ఈ సినిమా నెక్స్ట్ వీకెండ్లో ఈజీగా 200 కోట్లను అయితే క్రాస్ చేయడం జరుగుతుంది ఇండియాలో. సో ఫైనల్గా ఇప్పుడు వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత, అవతార్ మూవీకి సంబంధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపుగా $473 మిలియన్, అంటే $473 మిలియన్, అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే దాదాపుగా 4,235 కోట్లను ఇప్పటి వరకు ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అంటే తన బడ్జెట్ని అయితే ఈ సినిమా రికవరీ చేసుకోవడం జరిగింది. బట్ అవతార సినిమా లాంగ్ రన్లో ఇంకా ఎంతవరకు వెళ్తుంది కలెక్షన్స్ రూపంలో అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి శివన్న ఇంకా ఉపేంద్ర గారు ప్రధాన పాత్రలో నడిచిన 45 మూవీకి సంబంధించి కలెక్షన్ ఎంతవరకు రావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 70 కోట్ల రూపాయలు. మరి సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 5 కోట్ల 43 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 3 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 8 కోట్ల 68 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 10 కోట్ల 41 లక్షల రూపాయలు ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 1,35 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా శివన్న ఉపేంద్ర గారు నటించిన 45 మూవీ మొదటి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల 76 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. మరి లాంగ్ రన్లో ఈ సినిమా తన బడ్జెట్ని రికవరీ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. అలాగే ఈ సినిమా నెక్స్ట్ వీక్ నుంచి హిందీలో కూడా రిలీజ్ కావడం జరుగుతుంది కాబట్టి కలెక్షన్స్లో గ్రోత్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కిచ్చా సుదీప్ నడిచిన మార్క్ మూవీకి సంబంధించిన 2 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 65 కోట్ల రూపాయలు. మరి సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 7 కోట్ల 53 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 4 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా నెట్ కలెక్షన్ రూపంలో మొదటి 2 రోజుల్లో 12 కోట్ల 3 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఇప్పటి వరకు దాదాపుగా 14 కోట్ల 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం 1,85 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా కిచ్చా సుదీప్ నటించిన మార్క్ మూవీ మొదటి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సినిమాకు మిక్స్డ్ టాక్ రావడం జరిగింది కాబట్టి మరి సినిమా లాంగ్ రన్లో తన బడ్జెట్ని రికవరీ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మోహన్ లాల్ గారు నటించిన వృషభ మూవీకి సంబంధించి కలెక్షన్స్ అయితే ఇప్పుడు వచ్చిన సినిమాల్లో అన్ని సినిమాల కంటే కూడా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అనేది చాలా దారుణంగా ఉన్నాయి. మరి ఈ సినిమాల కంటే కూడా బడ్జెట్ ఈ సినిమా చాలా ఎక్కువగా ఉంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 120 కోట్ల రూపాయలు. సో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కేవలం 70 లక్షల రూపాయలు మాత్రం వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 120 కోట్ల రూపాయలు, కానీ సినిమా కేవలం 70 లక్షల రూపాయలు మాత్రం వసూలు చేయడం జరిగింది. సినిమాకు ఇంకోటి ఏంటంటే మిక్స్డ్ టాక్ రావడం జరిగింది. మోహన్ లాల్ గారి పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ కంటెంట్ అనేది బాగాలేదని చెప్పి ఆడియన్స్ నుంచి రివ్యూస్ రావడం జరుగుతుంది. కాబట్టి మోహన్ లాల్ గారి కెరియర్లో నాకు తెలిసి ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలవబోతుంది. మరి సినిమా లాంగ్ రన్లో కనీసం 10 కోట్ల రూపాయలైనా రికవరీ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ రికవరీ చేసుకోకపోతే దాదాపు 100 కోట్లకు పైగా ఈ సినిమా లాస్ అవడం జరుగుతుంది. వచ్చేసి ఆది సాయి కుమార్ నటించిన శంబాల మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 12 కోట్ల రూపాయలు. అండ్ ఈ సినిమాకి పబ్లిక్ నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,50 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 1,77 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఆది సాయి కుమార్ నటించిన శంబాల మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా
₹1,81,00,000 వసూలు చేయడం జరిగింది. ఈ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి రేపు వీకెండ్ ఉంది, తర్వాత సండే ఉంది కాబట్టి సినిమా కలెక్షన్స్లో మంచి గ్రోత్ వచ్చే అవకాశం అయితే ఉంది. సినిమా బడ్జెట్ కేవలం ₹12 కోట్ల కాబట్టి ఈజీగా ఈ సినిమా బడ్జెట్ అయితే రికవరీ చేసుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి రోషన్ నటించిన చాంపియన్ మూవీకి సంబంధించి డే 1 కలెక్షన్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా ₹45 కోట్ల. మరి సినిమా కూడా ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. ఈ సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ₹2,75,00,000 వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ₹3,25,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి ₹45 కోట్ల. సినిమా కూడా పాజిటివ్ టాక్ రావడం జరిగింది. అలాగే ఈ సినిమా కూడా ఈరోజు వీకెండ్ అయినప్పటికీ రేపు సాటర్డే ఉంది, వీకెండ్ ఉంది, అలాగే తర్వాత సండే హాలిడే ఉంది కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ లో కూడా గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. బట్ లాంగ్ రన్ లో తన బడ్జెట్ ని రికవరీ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. 2025లో చివరి మాసంలో వచ్చి 2025లో ఉన్న ఇండియన్ ఇండస్ట్రీ రికార్డులు అన్ని బద్దలు కొట్టిన దురంధర్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఇంతవరకు రావడం జరిగింది. మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి ₹280 కోట్ల. అది 2 పార్ట్స్ కి కలిపి మొదటి పార్ట్ ఆల్రెడీ రిలీజ్ అయింది. రెండో పార్ట్ మనకి March 19న ఏ రోజైతే ఎస్ టాక్సిక్ సిటీ రిలీజ్ అవుతుందో అదే రోజు రిలీజ్ కావడం జరుగుతుంది. అండ్ 26 మార్చిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఎస్ టాక్సిక్ సిటీ కానివ్వండి, దురంధర్ పార్ట్ 2 కానివ్వండి, రష్మిక మందన మైసా మూవీ కానివ్వండి, పెద్ద సినిమా కానివ్వండి, మరి మార్చిలో చాలా సినిమాలు ఉన్నాయి. మరి చూడాలి ఏ విధంగా నడుస్తాయో అన్ని సినిమాలు కూడా. మరి ఈ సినిమా బడ్జెట్ వచ్చి ₹280 కోట్ల, 2 పార్ట్స్ కలిపి. మరి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఇప్పటివరకు ఎంత రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 20 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ₹640,20,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా క్రిస్మస్ హాలిడే కాబట్టి ₹28,40,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు వర్కింగ్ డే కాబట్టి కలెక్షన్స్ కొద్దిగా గ్రోత్ అయితే తగ్గింది. ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా ₹18,50,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి మొదటి 22 రోజుల్లో ₹687,10,00,000 వసూలు చేస్తుంది. అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ₹818,64,60,00,000 వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి ₹223,36,00,000 వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ సినిమా మొదటి 22 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹1,041 కోట్ల వసూలు చేసి సినిమా అఫీషియల్ గా 1,000 కోట్లలోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. 2025లో 1,000 కోట్లను అందుకున్న ఏకైక సినిమా దురంధర్ సినిమా. సో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా కనీసం 500 కోట్లు అందుకోవడానికి కూడా చాలా కష్టపడడం జరిగింది. 2025లో కేవలం 5 సినిమాలు మాత్రమే 500 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడం జరిగింది. ఒక సినిమా మాత్రమే 1,000 కోట్లు అందుకోవడం జరిగింది, అది దురంధర్ మూవీ అనమాట. సో ఫైనల్ గా ఇదనమాట దురంధర్ మూవీకి సంబంధించి, మార్క్ మూవీకి సంబంధించి, 45 మూవీకి సంబంధించి, అవతార్ మూవీకి సంబంధించి, శంబాలా మూవీకి సంబంధించి, చాంపియన్ మూవీకి సంబంధించి, వృషభ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన మాల్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.